అప్పట్లో D1లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన హరినాథ్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. అంటే ఏ వయసు నుంచి డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు? నాకు అప్పుడు ఏజ్ వచ్చేసి అయితే డాన్స్ మీద ప్యాషనెట్ ఉన్న ఏదైనా సాధిస్తాడు. అయితే నాకు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా నేను పనులకి వెళ్ళేవాడిని, చదువుకుండేవాడిను. ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేయాలి. నేను అంత పనికి వెళ్ళేవాడిని. ఏం వర్క్ చేసేవాళ్ళం? రోడ్డు మీద తిరిగి పెయింట్లు కొట్టేవాడిని పోల్కి. ఇట్స్ రియాలిటీ షో ఎందుకు సక్సెస్ అయింది నాకు వెనక కారణం చెప్తా. దాని బిఫోర్ ఎప్పుడు అచ్చా కొరియోగ్రాఫర్స్ యాజ్ కంటెస్టెంట్స్. కొరియోగ్రాఫర్స్ విత్ కంటెస్టెంట్స్. దట్ ఈస్ ఎ న్యూ కాన్సెప్ట్ ఎట్ దట్ టైం. సో అది నేను ఆ టీం కలిపి ఒక డిజైన్ చేసిన ప్రోగ్రామ్ డి. యాక్చువల్గా అప్పట్లో డాన్స్ అంటే మీరు ఒక సెన్సేషనే క్రియేట్ చేశారు ఈ D ద్వారా. మేమందరం చాలా బాగా చూసేవాళ్ళం, మేమంతా మీకు ఫ్యాన్స్ అప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి అభిమానులు ఉండబట్టి ఈరోజు మాలాంటి కళాకారులు ఇంకా బతికే ఉన్నారు. డాన్స్కి ఆఫర్ రాని వాళ్ళు డాన్సర్గా రండి, అసిస్టెంట్గా చేయండి, తర్వాత మాస్టర్గా మారండి. అవును, నా డైరెక్ట్ ఆఫర్ సినిమా వస్తుంటే 10 సినిమాలు వద్దంటానా? ఎలా వద్దనగలం? కానీ ఇక్కడ కార్డు లేదు, అది వద్దనుకోండి. అలాగే నా లైఫ్ ఆగిపోయింది. నాలాంటి టాలెంట్ అన్ని గుర్తించారా మాస్టర్? మీరు మాస్టర్ అవ్వాలి మాస్టర్. మీ వల్ల D విన్నర్ అయింది, మా D పోగా మీ వల్ల సక్సెస్ అయింది అప్పట్లో. లాక్డౌన్ బిఫోర్ ఒకటే అనుకున్నా, నాకు యూనియన్ వద్దు, నాకు సినిమా లైన్ వద్దు, నాకేం వద్దు. పెళ్ళి అయింది, నా భార్య పిల్లలతో సుఖంగా ఉంటా చాలు, జాబ్ చేసుకుంటాను. జాబ్ చేసుకున్నా. ఆ మధ్య ఎప్పుడు ఇంటర్వ్యూస్కి రాలేదు నేను, ఏ సోషల్ మీడియాకి ఎక్కువ రాలేదు నేను. నా పని నేను చేసుకుంటూ, నా ఫ్యామిలీ చూసుకుంటూ హాయిగా బతికినా. యాజ్ ఎ యాక్టర్, యాజ్ ఎ డైరెక్టర్ సినిమాకి చేసింది నేను అనమాట. D3లో కూడా వచ్చారు మళ్ళీ. టీఆర్పీ లేదు, అది వాళ్ళకి తెలియదు. టీఆర్పీ లేకపోతే నన్ను మధ్యన పిలిచారు, 3 ఎపిసోడ్లకి వాడుకున్నారు. నన్ను ఇన్సల్ట్ కూడా చేశారు ఒక 2 పాయింట్లలో. తర్వాత నా క్లిప్పులు 10 సార్లు కమింగ్స్ నుంచి చూపించారు.